కాలచక్రంలో శతాబ్దం గడిచిన చెరిగిపోని భక్తి జ్యోతి ఒకటి మన చింతల అగ్రహారం గ్రామంలో నేటికీ వెలుగుతూనే ఉంది. అదే మన చెట్టు భజన. సుమారు 100 ఏళ్ల క్రితం చెల్లూరు గ్రామానికి చెందిన ఒక గురువుగారు కృపతో పులమరశెట్టి సన్యాసి గారు, పులమరశెట్టి అప్పారావు గారి చిన్నాన్న, ఈ అపూర్వ భజన విద్యను ముందుగా అభ్యసించి ఒక అద్భుతమైన భజనగా మలచి అనంతరం ఆయన నుంచి పులమరశెట్టి అప్పారావు గారు సన్నిహితులతో ఈ సాధనను గ్రహించి మన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇరవై కిలోలకు పైగా బరువైన ఇత్తడితో తయారైన పవిత్ర చెట్టు చుట్టూ తిరుగుతూ సాగించే ఈ భజన కేవలం గానంగా కాక రామాయణంలోని సుందరకాండకు జీవం పోసే ఆధ్యాత్మిక యజ్ఞంగా మారింది. లంకలో సీతాదేవిని శ్రీ హనుమంతుడు ధైర్యపరిచి రామనామ మహిమను చాటిన ఆ క్షణాలు ప్రతి తాళంలో, ప్రతి పద్యంలో స్పష్టంగా ప్రతిధ్వనిస్తాయి. ఒకప్పుడు పండుగల వేళ మన భజన బృందం గ్రామం గ్రామం తిరుగుతూ ఈ భక్తి జ్యోతిని వ్యాప్తి చేయగా కాలక్రమేణా అది మన ఊరికే పరిమితమైన దాని ఆత్మీయత, మహిమ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ప్రతి సంవత్సరం కనుమ పర్వదినాన శ్రీరాముని తీర్థం రోజున మన ఊరి రామాలయం దగ్గర ప్రదర్శించడం ఎన్నో ఏళ్ల ఆనవాయితగా ఉంది. గృహప్రవేశం చేసిన ఇంట్లో గాని, తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన కుటుంబంలో గాని ఈ భజన జరగడం అత్యంత శుభప్రదమని విశ్వాసం ఇప్పటికీ అది ఆచారంగా ఉంది. నెహ్రూ సేవా సంఘం జిల్లా స్థాయి పోటీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఏయూ గ్రౌండ్స్ సంక్రాంతి మహోత్సవంలో అధికారులు మెచ్చుకున్నారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో ఏలమంచిలి, రామచంద్రపురం, అక్కయ్యపాలెం వంటి అనేక వేదికలపై దాదాపు 1000కి పైగా ప్రదర్శనలతో మన చింతల అగ్రహారానికి అపారమైన కీర్తిని ఈ చెట్టు భజన మన గ్రామానికి తెచ్చింది. మన గ్రామ చరిత్రకు మణిహారమే కాక భవిష్యత్తు తరాలకు అందించాల్సిన పవిత్ర వారసత్వం. ఈ పవిత్ర చెట్టు భజన మన గ్రామ చరిత్ర మాత్రమే కాదు, మన పెద్దల త్యాగం, సాధన, భక్తి కలిసి రూపుదిద్దుకున్న జీవంత వారసత్వం. ఈ సంప్రదాయం మన వరకు చేరిందంటే అది మన అదృష్టం కాదు, మనపై పెట్టిన విశ్వాసం. భక్తి, సంస్కృతి నిలిచేంత వరకు చెట్టు భజన నిలవాలి కాదు, మనమే నిలబెట్టాలి. ఈ పవిత్ర సాధనను కాపాడటం, ఆచరించటం, తదుపరి తరాలకు గర్వంగా అప్పగించటం మన కర్తవ్యం. రేపటి పిల్లల నోట కూడా రామనామం మార్మోగాలి. రేపటి మనసుల్లో కూడా ఈ భజనకు స్థానం ఉండాలి. ఈ గొప్ప సంపదకు వారసులమని తెలుసుకుని చింతల అగ్రహారం తన సంప్రదాయానికి ఎప్పటికీ తలవంచకుండా నిలవాలి. ఇదే మన గర్వం, ఇదే మన బాధ్యత. ఈ పవిత్ర సంప్రదాయాన్ని మనందరి తరఫున భుజాన వేసుకుని నిరంతరం కొనసాగిస్తున్న చింతల అగ్రహారం చెట్టు భజన బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి సేవే ఈ వారసత్వానికి ప్రాణం.